ఓకే అండి. ఈరోజు మనం వాల్యూ డెలివరీ గురించి చూద్దాం. మన ఈ కోర్స్ అనేది సింపుల్ ఎంబీఏ కోర్స్ అనమాట. ఫస్ట్ మనం వాల్యూ క్రియేషన్ గురించి, మార్కెటింగ్ అలాగే సేల్స్ గురించి చూసాం. అలాగే ఇప్పుడు వాల్యూ డెలివరీ గురించి చూద్దాం. దీని గురించి సెపరేట్ కోర్స్ అనేది వస్తుంది. జస్ట్ వీడియో కాబట్టి సెపరేట్ కోర్స్ కూడా వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మర్చిపోకండి. ఓకే. ఇప్పుడు మనం వాల్యూ డెలివరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం చూద్దాం అండి. సింపుల్ దడదలాడిచ్చి. ఆ వాల్యూ డెలివరీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ కస్టమర్ ట్రస్ట్ అనేది వస్తుంది. లాయల్టీ అనేది వస్తుంది. నమ్మకం అనేది వస్తుంది కస్టమర్స్‌కి మన మీద. నెక్స్ట్ ఏంటంటే సేల్స్ అనేవి పెరుగుతాయి మనకు తెలిసిందే. నెక్స్ట్ ఏంటంటే కాంపిటీటర్స్ నుంచి కాంపిటీటర్స్ వేరే కంపెనీ సేమ్ ప్రొడక్ట్స్ అమ్మేవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ నుంచి మనం గెయిన్ చేసుకోవచ్చనమాట. దాన్ని బట్టి ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ అనేది జరుగుతుందనమాట. వాల్యూ డెలివరీ బట్టి. అంటే మనం త్వరగా డెలివరీ చేసామనుకోండి, ప్రజలు మాట్లాడుకుంటారు కదండీ! ప్రజలు కొన్ని వాళ్ళు మాట్లాడుకొని చూడరా ఈ కంపెనీ వాడు ఎంత త్వరగా పంపిస్తాడు, డెలివరీ ఎంత బాగా చేస్తున్నాడో అని. దాన్ని బట్టి ఏంటంటే మనం డబ్బులు పెట్టకున్నా సేల్స్ అనేవి వర్డ్ ఆఫ్ మౌత్ బట్టి జరుగుతూ ఉంటదనమాట. నెక్స్ట్ కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఎందుకంటే మనం డెలివరీ అనేది బాగా చేస్తున్నాం కాబట్టి కస్టమర్స్ వస్తూ ఉంటారు స్పీడ్‌గా. కొత్త కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారనమాట. ఇది ఇంపార్టెన్స్ అనమాట వాల్యూ డెలివరీ గురించి. ఇప్పుడు మనం మోర్ వాల్యూ ఎలా డెలివరీ చేయాలో చాలా సింపుల్‌గా చూసుకుంటే ఫస్ట్ కస్టమర్ నీడ్స్ ఏంటి అండర్‌స్టాండ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఆఫర్ చేస్తాం అనమాట. వాళ్ళకి చక్కగా సర్వీస్ గాని, ప్రొడక్ట్ గాని ఏదైనా సరే కొంచెం బాగా వాళ్ళు సాల్వ్ చేసుకునేలాగా ఆఫర్ చేస్తాం. నెక్స్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటాం. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు కస్టమర్ బాగా ఫీల్ అయ్యేలా చూసుకుంటాం అనమాట. ఫస్ట్ మనం చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం చూసేదేంటంటే సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ఫర్ వాల్యూ డెలివరీ అనమాట. అంటే డెలివరీ ఇప్పుడు మనం డెలివరీ చేస్తుంటాం కదండీ! ఫోన్‌లో మనం ఆర్డర్ పెడుతుంటాం కదండీ! ఏదైనా బట్టలు కానివ్వచ్చు, ఏదైనా ప్రొడక్ట్ కానివ్వచ్చు. మనం ఆర్డర్ పెట్టేటప్పుడు సప్లై చైన్ మేనేజ్‌మెంట్ అనేది ఒకటి ఉంటదండి. అంటే సప్లయర్స్ నుంచి కస్టమర్స్‌కి ఎలాగా పంపిస్తదనేసి దీని కాన్సెప్ట్ అనమాట. సప్లై చైన్ మేనేజ్‌మెంట్ అంటే ఎగ్జాంపుల్‌గా మనం చాలా యాప్స్ ఉంటాయి కదండీ! ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ గాని చూసుకున్నట్లయితే వాళ్ళు అమెజాన్ వోళ్ళు పెట్టరండి ఆ కొట్టుని. అర్థమైంది కదండీ! సప్లయర్‌కి మన కస్టమర్స్ అయిన మనకి ఒక కనెక్షన్ అనేది పెట్టారండి అమెజాన్ అనే యాప్‌లో. ఇది ఏం చేస్తదంటే సప్లై చైన్ మేనేజ్‌మెంట్ అనేది ఏం చేస్తదంటే ఆ కనెక్షన్‌ని బిల్డ్ చేస్తదనమాట చాలా సింపుల్‌గా దద్దల్లాడేసి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు తెలిసిందే కదండీ! ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాస్ట్ తగ్గుతుంది, ప్రాఫిట్స్ పెరుగుతాయి, ఫాస్ట్ డెలివరీ అవుతుంది, ప్రొడక్ట్ క్వాలిటీ పెరుగుతుంది. అంటే సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చాలా సింపుల్‌గా. నెక్స్ట్ బూస్ట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. త్వరగా డెలివరీ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తెలిసిందే కదండీ ఇవన్నీ మనకి. దానికి బెస్ట్ టూల్స్ అంటే ఏటేటి అని అంటే ఫస్ట్ ఎస్ఏపి అనమాట. ఎస్ఏపి, ఒరాకిల్, అమెజాన్ ఏఐ లాజిస్టిక్స్, బ్లాక్ చైన్ ఇన్ ఎస్సీఎం ఇలాగా చాలా ఉంటాయండి టూల్స్. దీని గురించి సెపరేట్ కోర్స్ అనేది తయారు చేద్దామండి వాల్యూ డెలివరీ గురించి. నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్‌మెంట్ గురించి చూద్దామండి. ఇంకా తెలిసిందే కదండీ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అతను చాలా అర్థం చేసుకుంటాడు, సాల్వ్ చేసుకుంటాడు. అతనుకున్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటాడు మన ప్రోడక్ట్ బట్టి. అతనికి ఈజీగా ఉంటది మన ప్రొడక్ట్ వచ్చినప్పుడు. అతను ఇంటరాక్ట్ అవుతాడు. డెలివరీ ఫాస్ట్ అవుతుంది కాబట్టి అతనికి హెల్ప్ అవుతుంది. అతను ఫీడ్‌బ్యాక్ ఇస్తాడు. అలాగనమాట కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందనమాట. దాన్ని ఎలాగ చేయాలనేది మనం చూద్దామండి. అంటే బెస్ట్ టూల్స్ అనమాట కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎలా పొందాలనేసి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సర్వే మంకీ అనమాట. ఈ సాఫ్ట్‌వేర్ వెబ్‌సైట్ ఏంటంటే అండి కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ని తీసుకుంటదనమాట. నెక్స్ట్ లైవ్ చాట్ బోట్స్ ఇలాంటివి చాలా ఉంటాయి కదండీ! అలాగా మనం కస్టమర్ గురించి ఎక్స్‌పీరియన్స్ గురించి తెలుసుకోవచ్చనమాట. అంతే సింపుల్ అనమాట ఈ వీడియోకి. వాల్యూ డెలివరీ గురించి చూసామండి ఈ వీడియోలో చాలా సింపుల్‌గా. నెక్స్ట్ వీడియోలో ఫైనాన్స్ గురించి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది తెలియక చాలామంది ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. బిజినెస్‌లోనే కాదండి. చాలా విషయాల్లో ఫైనాన్స్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ వీడియో ఫైనాన్స్ గురించే ఉంటది. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి వీడియోకి ప్రతి కోర్స్ అనేది లాంచ్ అవుతుందండి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అలాగే థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.